విశ్వజనజయం సాయి కీర్తనం విశ్వరంజకం. ఒకసారి కాకా మహాజన్ బొంబాయి నుండి షిరిడీకి వచ్చాడు. ఒక వారం రోజులు బాబా సన్నిధిలో ఉండాలని వచ్చాడు. పైగా గోకులాష్టమోత్సవాలు కలిసి వచ్చాయి. వచ్చి రాగానే బాబాను దర్శించాడు. షిరిడీకి వచ్చిన వారు ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేసుకుందామా అని ఆతృత పడుతూ ఉంటారు. అసలు ఎవరైనా షిరిడీ వచ్చేది బాబా దర్శనానికే కదా. కాకాను చూడగానే బాబా ఇలా అన్నారు, తిరిగి ఎప్పుడు ప్రయాణం అని. మీ దయ బాబా, మీరెప్పుడు అనుజ్ఞయిస్తే అప్పుడే అన్నాడు. అయితే రేపే వెళ్ళిపో, రేపు నీ ప్రయాణం అన్నారు. కాక హతాశుడైనాడు. వారం రోజులు ఉండాలని షిరిడీ వస్తే బాబా మరినాడే పొమ్మంటున్నారు. దిగులు పడ్డాడు. కారణం లేనిదే బాబా అలా చెప్పరు. మర్నాడే బయలుదేరి బొంబాయి చేరాడు. అక్కడికి వెళ్ళాక అతని పై అధికారి జబ్బు పడ్డాడు. కాబట్టి కాక అక్కడ ఉండడం అవసరమైంది. దీన్ని బట్టి బాబా సర్వజ్ఞుడు అనేది మనకు అర్థమవుతుంది. బొంబాయిలో కాకా అవసరం ఉంది కాబట్టి బాబా అతన్ని మరునాడే వెళ్ళమని చెప్పారు. సర్వజ్ఞుడైన సాయికి తెలియంది లేదు కదా. ప్రేమ